హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు సవేరా బ్యూటీ ఛానల్ తెలుగు. సాధారణంగా ఫేస్ పైన రింకిల్స్, ఫైన్ లైన్స్ అనేవి ఏర్పడడం వల్ల ఏజ్ ఎక్కువగా కనిపించడం లాంటిది జరుగుతూ ఉంటుంది కదా. అటువంటప్పుడు మనము క్యారెట్తో ఒక మంచి డైలీ క్రీమ్ అనేది తయారు చేసుకోవచ్చు అన్నమాట. ఈ క్రీమ్ వల్ల ఫేస్ పైన ఉండే ఫైన్ లైన్స్, రింకిల్స్ అనేవి, డార్క్ స్పాట్స్ అనేవి అన్నీ పోయి యూత్ఫుల్ లుక్ అనేది వస్తుంది. ఇంకా గ్లాసీ స్కిన్, గ్లోయింగ్ స్కిన్ అనేది మనకు వస్తుందన్నమాట. క్యారెట్లో వచ్చేసి బీటా కెరోటిన్ ఇంకా ఇతర యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఉంటాయి. ఇది స్కిన్ని ఫ్రీ రాడికల్ డ్యామేజ్ నుంచి ప్రొటెక్ట్ చేస్తాయి అన్నమాట. ఇంకా హార్మ్ఫుల్ యూవీ రేడియేషన్ నుంచి కూడా స్కిన్ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఇంకా క్యారెట్స్ అనేవి స్కిన్ని డీటాక్సిఫై చేసి హీల్ చేస్తుంది అన్నమాట. టాక్సిన్స్ని ఎలిమినేట్ చేసి స్కిన్ని రీజనరేట్ చేస్తుంది. ఇంకా క్యారెట్లోని విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ కొలాజిన్ ప్రొడక్షన్ని ప్రమోట్ చేస్తాయన్నమాట. స్కిన్ యొక్క ఎలాస్టిసిటీని పెంచి ఫైన్ లైన్స్, రింకల్స్ని తగ్గించి ఏజ్ సైన్స్ని ఇది తగ్గిస్తుంది. ఇంకా స్కిన్ని బ్రైటన్ చేసి హైపర్ పిగ్మెంటేషన్ని కూడా ఇది తగ్గిస్తుంది అన్నమాట. స్కిన్కి రేడియంట్ కాంప్లెక్షన్ని ఇది ఇస్తుంది. క్రీమ్ తయారులోకి వెళ్ళే ముందు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఇంకొంతమందికి హోమ్ మేడ్ క్రీమ్స్ అనేవి రీచ్ అవుతాయి. ముందుగా క్యారెట్ని పీల్ ఆఫ్ చేసి గ్రేట్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఒక బౌల్లోకి షియా బటర్ని తీసుకోవాలన్నమాట. షియా బటర్ వచ్చేసి స్కిన్ని మాయిశ్చర్ చేస్తుంది, స్కిన్ని సూతన్ చేస్తుంది అనమాట. అంతేకాకుండా యాక్నీని కంట్రోల్ చేస్తుంది, స్ట్రెచ్ మార్క్స్, రింకిల్స్ని కూడా ఇది దూరం చేస్తుంది అనమాట. ఇంకా ఏజ్ సైన్స్ని కూడా ఇది తగ్గిస్తుంది. తర్వాత వచ్చేసి వాస్లిన్ని తీసుకోవాలన్నమాట. ఈ వాస్లిన్ అనేది స్కిన్ పైన మాయిశ్చర్ని లాక్ చేస్తుంది అనమాట. డ్రై స్కిన్ని కూడా ఇది హీల్ చేస్తుంది. మైనర్ కట్స్, బోన్స్ ఏమైనా ఉంటే హీల్ చేస్తుంది. ఇది సెన్సిటివ్ స్కిన్కి కూడా బాగా యూజ్ చేయవచ్చు అనమాట. ఇది స్కిన్ ఇరిటేషన్ని కూడా తగ్గిస్తుంది. ఇంకా ఎగ్జిమా లాంటి సమస్యలు ఉన్నా కూడా ఇది తగ్గిస్తుంది అనమాట. ఒక స్పూన్ వరకు వాస్లిన్ తీసుకోవాలన్నమాట. దాన్ని కూడా ఈ షియా బటర్లో కలిపేయాలి. ఇప్పుడు ఈ తురుముకున్న క్యారెట్ను కూడా ఇందులో వేసేసి ఈ క్యారెట్ యొక్క సారమంతా ఈ షియా బటర్ అండ్ వాస్లిన్లోకి వచ్చేంత వరకు స్టవ్ పైన సిమ్లో కానీ లేదా డబుల్ బాయిల్ పద్ధతిలో కానీ ఉడికించుకోవాలన్నమాట.
ఇప్పుడు దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వడకట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కొంచెం ఆల్మండ్ ఆయిల్ని కలుపుకోవాలి. ఆల్మండ్ ఆయిల్లో వచ్చేసి విటమిన్ ఏ ఉంటుంది, ఈ ఉంటుంది. ఇది స్కిన్ని సాఫ్టన్ చేసి ఫైన్ లైన్స్, రింకిల్స్ని కూడా ఇది దూరం చేస్తుంది అనమాట. ఇంకా దీనిలో జింక్ అనేది కూడా ఉంటుంది. ఇది ఫేస్ పైన ఉండే సెబమ్ ప్రొడక్షన్ని తగ్గిస్తుంది, పోర్స్ని అన్క్లాగ్ చేస్తుంది అనమాట. అందువల్ల మనకు బ్రైట్ అండ్ స్కిన్ అనేది వస్తుంది. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసి చల్లారనిస్తే మన క్యారెట్ క్రీమ్ అనేది రెడీ అయిపోతుంది అనమాట. క్యారెట్ స్కిన్ వైటనింగ్, బ్రైటనింగ్, యాంటీ ఏజింగ్, యాంటీ పిగ్మెంటేషన్ ఆల్ ఇన్ వన్ క్రీమ్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ కంటైనర్లోకి స్టోర్ చేసి 1 వీక్ వరకు యూస్ చేసుకోవచ్చు అన్నమాట. నైట్ పడుకోబోయే ముందు ఫేస్ చక్కగా వాష్ చేసుకొని ఫేస్ అండ్ నెక్కి అప్లై చేసుకొని మన వీలుని బట్టి ఎంతసేపు ఉంచుకోవాలో, గంట కానీ 2 గంటలు కానీ లేదా ఓవర్ నైట్ కానీ ఉంచుకొని ఫేస్ వాష్ చేసుకోవచ్చు అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.